పెబుల్స్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ధనురాసనం ఎలా వేయాలో దానివల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. ధనుస్సు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ధనురాసనం అంటారు. ఛాతీ ఇంకా భుజాలు వెడల్పుగా అవ్వాలనుకునే వారికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం తర్వాత హలాసనం, సర్వాంగాసనం వేస్తే మంచిది. ఇప్పుడు ఈ ధనురాసనం ఎలా వేయాలో చూద్దాం. ధనురాసనం. ముందుగా బోర్లా పడుకొని రెండు కాళ్లను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి. కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్లను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేల మీద ఉంటుంది. తర్వాత కొద్దిసేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు ముందుకు తిరిగి ఆసనాన్ని వేయాలి. కుడివైపుకు తిరిగి ఆసనాన్ని కొనసాగించాలి. ఇలా ధనురాసనం వేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చూశారు కదా, ఈ ఆసనం వల్ల ఛాతీ భుజాలు వెడల్పు అవుతాయి. ఉదరంలోని కండరాలు బలపడతాయి. శరీరంలోని కండరాలకు మంచి ఆకృతి లభిస్తుంది. అలాగే ఒత్తిడిని, నీరసాన్ని పోగొడుతుంది. కిడ్నీ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ ఆసనం వేయడం మీ శరీర స్థితికి అలాగే ఆరోగ్య స్థితికి సరైనదో కాదో డాక్టర్ని సంప్రదించిన తర్వాత సాధన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉత్థిత పద్మాసనం ఎలా వేయాలో నేర్చుకుందాం. దీనినే తులాసనం అని కూడా అంటారు. ఇది ఒక రకమైన పద్మాసనం. శరీర బలం, సమతౌల్యతను పెంపొందించుకోవడానికి ఈ ఆసనాన్ని వేస్తారు. ఉత్థిత పద్మాసనం. ముందుగా నేలపై నిటారుగా కూర్చొని పద్మాసనం వేయాలి. ఇప్పుడు రెండు చేతులను నేలపై ఆనించి శరీరాన్ని ఈ విధంగా పైకి లేపాలి. ముఖం నిటారుగా ఉండాలి. గాలిని బంధించి ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండి మెల్లగా క్రిందకు దిగాలి. ఇప్పుడు గాలిని వదలాలి. ఉత్థిత పద్మాసనం ఎలా వేయాలో చూశారు కదా. ఈ ఆసనం వల్ల చేతులు ఇంకా భుజాలలోని అన్ని రకాల కండరాలు గట్టిపడతాయి. అలాగే ఈ ఆసనం వల్ల మణికట్టు, మోచేతులు, భుజాల్లోని కీళ్ళు గట్టిపడతాయి. అలాగే ఉదరంలోని కండరాలు కూడా గట్టిపడి ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మీ శరీర ఆరోగ్య స్థితికి ఈ ఆసనం సరైనదో కాదో
మీ డాక్టర్ని సంప్రదించి అప్పుడు సాధన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉష్ట్రాసనం గురించి తెలుసుకుందాం. ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. ఉష్ట్రం అంటే ఒంటె ముందు భాగం, మెడ ఏ విధంగా అయితే వంకర తిరిగి ఉంటాయో ఈ ఆసనం ఆ విధంగా ఉంటుంది. అందుకే దీనిని ఉష్ట్రాసనం అంటారు. నడుం దగ్గర కొవ్వు అలాగే గూనె తగ్గించుకోవాలనుకునే వాళ్లకు ఇది చాలా ఉపయోగకరమైన ఆసనం. ఈ ఆసనం మీ శరీర స్థితికి, ఆరోగ్య స్థితికి సరైనదో కాదో మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఈ ఆసనాన్ని సాధన చేయండి. ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఇదే స్థితిలో మోకాళ్లపై నిలబడాలి. మెల్లగా వెనకకు వంగుతూ చేతులతో కాలి మడవలను పట్టుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా శరీరాన్ని వంచాలి. ఊపిరిని నెమ్మదిగా వదులుతూ ఉండాలి. మళ్ళీ మోకాళ్ళ మీదకు వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఎడం వైపుకు తిరిగి ఇదే ఆసనాన్ని వేయాలి. ఇప్పుడు వెనక్కి తిరిగి ఇంతకు ముందులాగే ఆసనాన్ని వేయాలి. మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చి పూర్వస్థానానికి రావాలి. ఈ విధంగా ప్రతిరోజు 3 సార్లు ఈ ఆసనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చూశారు కదా, ఈ విధంగా ఉష్ట్రాసనం వేయడం వల్ల పొట్ట తగ్గి నడుం సన్నబడుతుంది. అదేవిధంగా ఛాతీ వెడల్పు అవుతుంది. మెడ కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. అలాగే శ్వాసను వృద్ధి చేస్తుంది. కాళ్లకు చేతులకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. మీ శరీర ఆరోగ్య స్థితికి ఈ ఆసనం సరైనదో కాదో మీ డాక్టర్ని సంప్రదించి అప్పుడు సాధన చేయండి. పెబుల్స్ తెలుగు